అమ్మా ఏం పేరమ్మా? సయ్యద్ రొఫియాబి. ఎక్కడి నుంచి అమ్మా? సునిపేట పూర్ణానంద ఆశ్రమం దగ్గర నుంచి సార్. ఓకే, ఏంటమ్మా మీ ప్రాబ్లం? నాకు కీళ్ళవాతం, థైరాయిడ్. ఎప్పటి నుంచి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. 3-4 సంవత్సరాల నుంచి. ఎక్కడెక్కడ చూపించారు? నంద్యాల చూపించుకున్నా, కర్నూలు, నసరావుపేట, గాంధీ హాస్పిటల్ అంతా చూపించుకున్నాం సార్. తగ్గలేదు. అప్పటికి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింది, చాలా వరకు మేలు. 4 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి మీరు అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా వాడారామో లేదా? అన్నీ వాడాము సార్ మేము. అన్నీ వాడాము. అవి వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, కానీ ఇదైతే పూర్తిగా తగ్గలేదు సార్. మెడిసిన్ వేసుకుంటే అప్పటికి పనిచేస్తుంది, లేకపోతే మళ్ళీ అంత మొదటికే వస్తుంది. మన శ్రీ భ్రమరా హెర్బల్కి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్ వదిలేయగలిగారు? నేను ఒక 20 రోజుల్లో వదిలేసాను సార్. 20 రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం వదిలేసాను. ఈ మెడిసిన్ మీదే ఆధారపడ్డాను. బాగుంది సార్. దీని అప్పుడు మరి మీకు థైరాయిడ్ ఉన్నప్పుడు మీ ఫుడ్ కానీ అంటే తినబుద్ధి అవ్వడమా లేదా, లేకపోతే వామిటింగ్ సెన్సేషనా, చేయి నొప్పులు, కాళ్ళ నొప్పులు, మొహం వాయడము, ఇలాంటివి సింటమ్స్ ఏముండేటివి? బాగా కాళ్ళు చేతులు వాసేది, మొహం వాసేది, జ్వరం బాగా వచ్చేది. ఆ తర్వాత జ్వరం వస్తే ఇంకా లేయలేను, అంత విపరీతంగా వచ్చేది జ్వరం. అంటే ఈ జ్వరం కానీ కాలు చేతులు వాపు కానీ ఎందుకు వస్తాము? అది కీళ్ళవాతంతో వస్తుంది అన్నారు సార్. ఇక్కడ అడిగినా అదే చెప్తున్నారు. అంటే మరి దానికి టాబ్లెట్స్ ఇచ్చి ఉంటారు కదమ్మా? ఇచ్చారు. స్టెరాయిడ్ సార్, అది మొత్తం స్టెరాయిడ్ వేసుకున్నప్పుడేమో కంట్రోల్లో ఉంటుంది. స్టెరాయిడ్ వేసుకోకపోతేనేమో మళ్ళీ వెంటనే పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ వస్తుంది. జ్వరం వస్తుంది. మరి ఇప్పుడు స్టెరాయిడ్ వాడుతున్నారా? మానేశారా పూర్తిగా? పూర్తిగా మానేశారు. 2 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు మీరు వాడుతున్నది మెడిసినా సప్లిమెంటా ఏదమ్మా? సప్లిమెంటరీనే సార్. ఓన్లీ సప్లిమెంట్, ఆయుర్వేదిక్. అదే. ఇప్పుడు బాగుందమ్మా? మరి బాగుంది సార్. తినడం కానీ మీ పనులు మీరు చేసుకోవడం కానీ అంతా బాగుంది సార్. ఓకే, ఇప్పుడైతే థైరాయిడ్ అంతా కంట్రోల్లోనే ఉంది. కంట్రోల్లోనే ఉంది. ఏంటి సార్, ఎలా తెలిసింది సార్ మీకు అడ్రస్? శ్రీ భ్రమరా హెర్బల్ అడ్రస్ ఎలా తెలిసింది? నేను క్యాంపులకు వెళ్తుంటాను సార్. అక్కడ మా బామ్మర్ది ఉన్నారు బస్ స్టాండ్ దగ్గర. అతను బావా మా అమ్మకు కూడా ఇట్లే జరిగితే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాను, మా అమ్మకు తగ్గిందని చెప్పారు అబ్దుల్. సరే ఒకసారి వెళ్దామని చెప్పేసి వచ్చాము కనుక్కొని. చాలా వరకు వేలే సార్. నేను ఎక్కడెక్కడో నసరావుపేట, కర్నూలు అన్ని హాస్పిటల్ తిరిగాను, అక్కడ తగ్గలేదు. ప్రతి ఒక్కరు ఆ ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వస్తూనే ఉంది. మీరు ఇచ్చిన ట్యాబ్లెట్లకు 2 మంత్స్లోనే మొత్తం ఆ ట్యాబ్లెట్లన్నీ ఆపేసాము. బాగా కంట్రోల్ అయింది, చాలా బాగా రికవరీ అయిపోయింది సార్. అంతా తగ్గిపోయింది సార్. ఇప్పుడు బాగుంది. అయితే ఇంకా మీకు ఇప్పుడు టెన్షన్ లేదు. ఏం టెన్షన్ లేదు. ఏ రాత్రి ఎక్కడ కార్ తీసుకొని పరిగెత్తాలి హాస్పిటల్కి వెళ్ళి, ఇంక ఇప్పుడు ఆ టెన్షన్ నుంచి బయటపడిపోయారు. అంటే నియర్ అబౌట్ ఇప్పుడు ఒక 2 మంత్స్ అయిందా? మీకు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ట్రీట్మెంట్? 2 మంత్స్ అయిపోయింది. ఇప్పుడైతే బాగుంది అన్ని రకాలుగా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇట్లా థైరాయిడ్ పేషెంట్లకి జీవితకాలం పాటు థైరాయిడ్కి మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది తెలియక. మరి వాళ్ళందరికీ మీరు చెప్పాలనుకునే మాట ఏంది సార్? ఆల్రెడీ నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ చాలా మందికి చెప్పాను, గ్రూప్లో కూడా పెట్టాను. ఇట్లా నా భార్యకి నేను తిరిగిన హాస్పిటల్ లేదు, క్యూర్ అయిపోయిందని నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను. చాలా బాగా తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అంతా బాగానే చూసుకుంటారు, బాగుంటుంది అని, తొందరగా రిలీఫ్ ఇస్తుంది అని చెప్పాను సార్. మరి ఇప్పుడు మీ మాట థైరాయిడ్ వస్తే మనిషి ఉన్నంతకాలం థైరాయిడ్కి టాబ్లెట్స్ వాడుతూ ఉండాలా, లేకపోతే థైరాయిడ్ని క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా? క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. మళ్ళీ మెడిసిన్ లేకుండా లైఫ్ లీడ్ చేయగలుగుతాం కదా, ఆ నమ్మకం అయితే వచ్చేసింది కదా. ఓకే, థ్యాంక్ యూ.